హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి 400 పోస్టులతో 2 కొత్త నోటిఫికేషన్స్ అఫీషియల్గా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి 400 వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీరు 7th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా 7th అక్టోబర్న వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. మనకి 3rd డిసెంబర్ 2023న మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, మనకి 400 వేకెన్సీస్తో ఈ 2 నోటిఫికేషన్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీఎస్ జెన్కో నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 నోటిఫికేషన్స్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోల్ అవుతున్నాయి. సో మనకి కెమిస్ట్ పోస్టులకి సంబంధించి 60 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి 339 వేకెన్సీస్తో మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 నోటిఫికేషన్స్ కలిపి 400 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ముందుగా మనకి 339 వేకెన్సీస్తో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ డిపార్ట్మెంట్స్ వారికి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ టీఎస్ జెన్కో నుండి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 7th అక్టోబర్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 29th అక్టోబర్ వరకు మీకు టైం అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు 3rd డిసెంబర్ 2023న రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 2 hours టైం అయితే ఉంటుంది. 120 minutes మీకు టైం అయితే ఇస్తారు. ఆ టైంలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 42 వేకెన్సీస్, జనరల్ రిక్రూట్మెంట్ కింద 145 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ వారికి లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 3 వేకెన్సీస్, జనరల్ రిక్రూట్మెంట్ కింద 74 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వారికి జనరల్ రిక్రూట్మెంట్ కింద 25, అలాగే సివిల్ క్యాండిడేట్స్కి లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 49 అండ్ జనరల్ రిక్రూట్మెంట్ కింద 1 వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే 339 వేకెన్సీస్ మనకి అసిస్టెంట్ ఏఈ పోస్టులకి సంబంధించి, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించి 94 వేకెన్సీస్, జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి 245 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే పోస్టుల వారీగా మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్, బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ పోస్టులకి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డిప్లొమా వారికి ఛాన్స్ అయితే లేదు. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్లో కానీ, లేదా పవర్ ఎలక్ట్రానిక్స్లో కానీ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఎలక్ట్రానిక్స్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్టులకి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ ఈ సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. 1/7/2023 నాటికి, జూలై 1 నాటికి మీ యొక్క ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి 400 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు పే చేయాలి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 700 రూపీస్ ఫీ అనేది మీరు పే చేయాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు.
ఇందులో మనకి చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ 300 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వీరు ఓన్లీ అప్లికేషన్ ఫీ 400 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ 300 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ది రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విల్ బి held at different centers located in ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లొకేషన్స్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. స్టేట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడే ఎగ్జామినేషన్ అయితే రాయాలి. మీరు ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించిన సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ విత్ ఫోటోగ్రాఫ్ కలిపి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే జేపీజీ ఫార్మాట్లో మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఫోటో వచ్చేసి 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ మనకి పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. సో దీన్ని సెక్షన్ ఏ అని చెప్పేసి పిలుస్తారు. సెక్షన్ ఏ నుంచి టోటల్ 80 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా సెక్షన్ బి నుంచి మనకి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ పోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ ఫార్మేషన్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫీస్ వర్క్ సచ్ యాజ్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకి 20 క్వశ్చన్స్ మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి వస్తే సెక్షన్ బిలో, సెక్షన్ ఏ నుంచి టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 2 hours టైం అయితే ఉంటుంది. 120 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి 40% ఇచ్చారు. బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30%, పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. సో ఇవి మీరు మినిమం క్వాలిఫై అవ్వడానికి రావాల్సినటువంటి మార్క్స్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం 1,31,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 45,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 65,000 రూపీస్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో చాలా మంచి శాలరీ ప్యాకేజ్ అనమాట. ఇక్కడ ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ వచ్చేసి 2 years పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ 2 years ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. Zone 1, Zone 2, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎవరికైనా వేకెన్సీస్ కేటాయించారనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి ఇక్కడ టేబుల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సిలబస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ 80 మార్క్స్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, ఇంకా మిగిలినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఇచ్చారు. ఇంకా మనకి సెక్షన్ బిలో టోటల్ 20 మార్క్స్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి సిలబస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది 339 వేకెన్సీస్కి సంబంధించిన ఏఈ పోస్టుల యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మరొక నోటిఫికేషన్ వచ్చేసి కెమిస్ట్ పోస్టులకి సంబంధించి 60 వేకెన్సీస్తో మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కెమిస్ట్ పోస్టులకి సంబంధించి కూడా మీరు 7th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మనకి 3rd December 2023 మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 3 వేకెన్సీస్, జనరల్ రిక్రూట్మెంట్ కింద 57 వేకెన్సీస్, టోటల్ 60 వేకెన్సీస్తో ఈ కెమిస్ట్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ కెమిస్ట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మస్ట్ పొసెస్ ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ విత్ కెమిస్ట్రీ ఆర్ ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ప్రిసీడెడ్ బై బీఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఎంఎస్సీ అనేది కెమిస్ట్రీలో చేసి ఉన్నా లేదా ఎంఎస్సీ అనేది ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో చేసి ఉండి దీనితో పాటు మీరు అంతకంటే ముందు బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు బీఎస్సీ కెమిస్ట్రీ అనేది చేసి ఉండాలి. ఓకే, సో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో బీఎస్సీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎంఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కానీ లేదా ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మీరు ఎంఎస్సీ కానీ చేసి ఉన్నట్లయితే ఈ రెండింటిలో ఏ ఒక క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వారు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఈ పోస్టులకి సంబంధించి కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు.
ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 400 రూపీస్ ఇచ్చారు, ఎగ్జామినేషన్ ఫీ 300 రూపీస్ ఇచ్చారు. టోటల్ 700 రూపీస్ ఫీ అయితే మీరు పే చేయాలి. ఇందులో మనకి ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాండిడేట్స్ ఓన్లీ 400 రూపీస్ ఫీ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. సో ఈ కెమిస్ట్ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ లొకేషన్స్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్లో చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో 1 నవంబర్ నుంచి 2 నవంబర్ వరకు మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఈ 2 డేస్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్స్ మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏఈ పోస్టులైనా కెమిస్ట్రీ పోస్టులైనా కూడా మనకి సో దీనికి సంబంధించినటువంటి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి సెక్షన్ ఏ నుంచి 80 క్వశ్చన్స్ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ పోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ ఫార్మేషన్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 2 అవర్స్లో 120 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి 40% ఆఫ్ మార్క్స్, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30%, పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి కూడా స్టార్టింగ్లోనే మీకు 65,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో చాలా మంచి శాలరీ కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. కెమికల్ పీరియాడిసిటీ, యాసిడ్స్ అండ్ బేసెస్కి సంబంధించి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్కి సంబంధించి 80 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ మిగిలినటువంటి 20 మార్క్స్కి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ బి నుంచి అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనకి ఈ 2 నోటిఫికేషన్స్ టోటల్ 400 వేకెన్సీస్తో అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.